అతను పెళ్లిపీటలు ఎక్కాల్సిన వాడు. జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ తను ప్రాణంగా ప్రేమించిన ఆమె ఆ ఆశలన్నింటినీ రక్తపు మరకల్లో కలిపేసింది. కేతన్ అగర్వాల్ అనే యువ వ్యాపారవేత్త ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణం సియా గోయల్. ఈ కేసులో పోలీసులు విచారణ చేస్తుంటే తను చేసిన నేరం మీద కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా సియా ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పోలీసులు తనను విచారణ కోసం నివాసానికి తీసుకెళ్లినప్పుడు అక్కడ ఉన్న మీడియా కెమెరాలను చూసి సియా చూపించిన చేష్టలు సమాజం అసహ్యించుకునేలా ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించేందుకు నిందితురాలు సియా గోయల్ ను ఆమె నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులను చూసి ఆమె చూపిన హావభావాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. నేరం చేసిన తర్వాత ఆమెలో ఏమాత్రం భయం కనపడలేదు, విచారం కూడా కనపడలేదు. కానీ సియా మాత్రం కెమెరాల వైపు చూస్తూ మిడిల్ ఫింగర్ చూపించి తన అహంకారాన్ని ప్రదర్శించింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక మనిషి ప్రాణం తీసిన తర్వాత కూడా ఇంత అహంకారమా అని అందరూ నిలదీస్తున్నారు. పూణేలో జరిగిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు కేవలం ఒక ప్రమాద ఘటనగా మొదలై చివరకు అత్యంత క్రూరమైన ప్లాన్డ్ మర్డర్ గా తేలింది. నిందితురాలు సియా గోయల్ ప్రదర్శించిన ప్రవర్తన చూస్తుంటే మానవత్వం ఎంతలా మంటగలిసిందో అర్థమవుతోంది. జూన్ 18న జరిగిన ఈ ఘటనను మొదట ట్రెక్కింగ్ ప్రమాదంగా అందరు నమ్మారు. పూణేకు చెందిన కేతన్ తనకి కాబోయే భార్య సియాతో కలిసి లోహగఢ్ కోట దగ్గరకు వెళ్లాడు. ఫోటోలు తీస్తుండగా కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని, హోరుగాలి వల్ల పట్టు తప్పిందని సియా పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ రోజు కన్నీళ్లు పెడుతూనే తన నటనతో అంతా ప్రమాదమని నమ్మించింది. కానీ ఆమె చెప్పిన మాటల్లో గాని పొంతనలేని సమాధానాలు, అబద్ధాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. లోతుగా దర్యాప్తు చేయగా కేతన్ మరణం వెనుక ఉన్న అస్సలు ప్లాన్ బయటకొచ్చింది. నిజానికి సియాకు కేతన్తో పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఆమె మరో వ్యక్తితో ప్రేమాయణం కొనసాగిస్తోంది. కేతన్ లాంటి సంపన్నుణ్ణి పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుందనే ఆశ ఒకవైపు, ప్రియుడితో కలిసి జీవించాలనే కోరిక మరోవైపు ఆమెని ఈ దారుణానికి పురిగొల్పాయి. ఆ రోజు కేతన్ను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్న సియా తన ప్రియుడితో కలిసి ఈ హత్యకు పక్కా ప్రణాళికేసింది. అందమైన విహారయాత్ర పేరుతో కేతన్ను తీసుకెళ్లి కోట దగ్గర లోయలోకి తోసేసి చంపేసింది. ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకుని నవంబర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని 17 కోట్ల రూపాయలతో ప్యాలెస్ లో వేడుక జరుపుకోవాలని ఆ కేతన్ కన్న కలలను సియా తన కస్సాయి బుద్ధితో మట్టిలో కలిపేసింది. ఈ కేసులో పోలీసులు సియాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా పోలీసులు ఆమెను ఇంటికి తీసుకెళ్లినప్పుడు మీడియా కెమెరాలు ఆమెను బంధించాయి. పక్కనే పోలీసు అధికారులున్నా ఏ మాత్రం భయం లేకుండా, చేసిన తప్పుకు చిన్నపాటి పశ్చాత్తాపం కూడా లేకుండా, బాధ లేకుండా ఆమె మీడియా వైపు మిడిల్ ఫింగర్ చూపించింది. ఆమెలో కనిపించిన ఆ అహంకారం, చంపిన వాడి మీద గౌరవం లేని ఆ తీరు చూసి చూస్తున్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక ప్రాణాన్ని తీసేసి ఇంకా ఇంతటి ధీమాతో ఉండటం సామాన్యులను ఆగ్రహానికి గురి చేస్తుంది. నెటిజన్స్ ఆమెను సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ఈ హత్య వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా విచారణ కూడా చేస్తున్నారు. చేసిన నేరానికి చట్టం ఆమెకు ఎలాంటి శిక్ష వేస్తుందో వేచి చూడాలి.